అది సెప్టెంబర్ 9, 1973 రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో ఉన్న షాదుల్ నగర్. తెల్లవారుజామున 7 గంటలు. శ్యామ్ సింగ్ అనే వ్యక్తి ప్రతిరోజులాగే స్థానిక గురుద్వారాను శుభ్రం చేయడానికి వెళ్ళాడు. కానీ ఆ రోజు అక్కడ నిశ్శబ్దం అసాధారణంగా ఉంది. గురుద్వారా తలుపులు తీసి లోపలికి వెళ్లిన శ్యామ్ అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతని ప్రాణాలు గాల్లోని కలిసిపోయాయి. 3 కేర్ టేకర్లు తమ మంచాల మీద రక్తపు మరుగులో పడి ఉన్నారు. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాల తాళాలు పగలగొట్టి ఉన్నాయి. హుటాహుటిన గ్రామస్తులు వచ్చి వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారిలో ఒకరు చనిపోయారు, మరొకరు దారిలో ప్రాణాలు విడిచారు. వజీర్ సింగ్ అనే వ్యక్తి మాత్రం బతికాడు. కానీ అతను అంధుడు కావడంతో ఆ కిల్లర్ ఎవరో చెప్పలేకపోయాడు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఒక వింత విషయం తెలిసింది. వారందరికీ చెవి కింద ఒకే రకమైన బలమైన దెబ్బ తగిలింది. ఇది చూసిన పోలీసులకు వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో గత 3 ఏళ్లుగా సరిగ్గా ఇలాగే దాదాపు 70 హత్యలు జరిగాయి. ఈ కిల్లర్ను ప్రజల భయంతో ఏమని పిలుచుకుంటారో తెలుసా? కన్పట్టి మార్ అంటే చెవి కింద కొట్టేవాడని అర్థం. అసలు ఇంతకీ ఎవరు ఈ కన్పట్టి మార్? ఎందుకు అతను ఇంతమందిని చంపుతున్నాడు అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. కన్పట్టి మార్ అసలు పేరు శంకర్ ప్రజాపత్. జైపూర్లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శంకర్ చిన్నప్పటి నుంచే చదువు మీద శ్రద్ధ చూపించలేదు. ఇంట్లో తల్లిదండ్రులు తిట్టడం, సరిగ్గా పట్టించుకోకపోవడంతో శంకర్ చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డాడు. పక్కింట్లో రొట్టెలు దొంగలించడం, దేవాలయాల్లో హుండీలు కొల్లగొట్టడం లాంటివి చేసేవాడు. సమాజం అతన్ని ఒక నేరస్తుడిగా ముద్ర వేసింది. 1970లో అతని కుటుంబం శ్రీకరణపూర్ అనే ఊరికి మారింది. అక్కడ కూడా శంకర్ మారలేదు. అతని ప్రవర్తన వల్ల ఇరుగు పొరుగుతో గొడవలు జరిగేవి. చివరకు విసిగిపోయిన శంకర్ ఇల్లు వదిలి బయటకు వచ్చేశాడు. అప్పుడే అతనిలోని ఒక దొంగ కిల్లర్ గా రూపాంతరం చెందాడు. దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా అడ్డు వస్తే వారిని నిర్దాక్షిణంగా చంపడం మొదలు పెట్టాడు. 1971 నుండి 1973 మధ్య కాలంలో ఉత్తర భారతదేశం ఒక పీడకలను అనుభవించింది. ఈ కన్పట్టి మార్ ఒకే పద్ధతిలో హత్యలు చేసేవాడు. రాత్రిపూట ఒక దుప్పటి ముసుగు వేసుకొని చేతిలో ఒక సుత్తి పెట్టుకొని నిద్రపోతున్న వ్యక్తులను టార్గెట్ చేసి సరిగ్గా వారి చెవి కింద ఒక్క దెబ్బ కొట్టేవాడు. ఆ దెబ్బకు మెదడు చిట్లిపోయి వారి నిమిషాల్లోనే ప్రాణాలు విడిచేవాళ్ళు. ఆ సమయంలో ప్రజలు ఎంత భయపడ్డారంటే సాయంత్రం 6 గంటలైతే చాలు తలుపులు వేసుకునేవారు. వేసవి కాలంలో కూడా ఫ్యాన్లు లేకుండా అందరూ ఒకే గదిలో పడుకునేవారు. అంటే ఆ సైకో దెబ్బకి ఎంత భయపడ్డారో తెలుస్తోంది. అప్పట్లో టెక్నాలజీ లేకపోవడం వల్ల పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయారు. కన్పట్టి మార్ ఒక ప్రాంతంలో హత్య చేసి వెంటనే రైలు ఎక్కి మరో ప్రాంతానికి వెళ్లిపోయేవాడు. ఇలా దాదాపు 72 మందిని బలి తీసుకున్నాడు. చివరకు గురుద్వారాలో జరిగిన హత్యల తర్వాత పోలీసులకు ఒక క్లూ దొరికింది. ఒక సాక్షి ఇచ్చిన సమాచారం మేరకు శంకర్ ను పట్టుకోవడానికి స్కెచ్ గీశారు. 1974 జూలై 3న బఠిండా రైల్వే స్టేషన్ లో రతన్ లాల్ పేరుతో తిరుగుతున్న శంకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట అతను ఏమీ తెలియదన్నట్టు నటించిన పోలీసులు తమ పద్ధతిలో విచారించగానే అసలు నిజాలు ఒప్పుకున్నాడు. తాను చంపింది 10 మందిని కాదని 70 మందికి పైగా ఇలా చంపానని అతను చెప్పినప్పుడు పోలీసులు షాక్ అయ్యారు. అంతమందిని ఎందుకు చంపావని అంటే అతను చెప్పిన సమాధానం వింటే ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. నాకు వాళ్ళ ఏడుపులు, ఆర్తనాదాలు వింటే ఒక పాటలాగా, సంగీతంలాగా అనిపిస్తుంది. నేను దానికి అడిక్ట్ అయ్యాను అని చెప్పాడు. ఇది భారతదేశ చరిత్రలోని అత్యంత వేగంగా జరిగిన విచారణ. కేవలం కొద్ది నెలల్లోనే అతనికి మరణశిక్ష ఖరారైంది. 1979 మే 16న జైపూర్ జైలులో శంకర్ ను ఉరితీశారు. ఉరితీసే ముందు అతను చివరిసారిగా అన్న మాటలు: నేను అనవసరంగా చాలా మందిని చంపాను, ఎవరూ నాలాగా మారకండి. శంకర్ కథ వింటే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఒక చిన్న దొంగ సమాజం అతను చూసే తీరు వల్ల మరియు సరైన పెంపకం లేకపోవడం వల్ల ఎంతటి క్రూర మృగంగా మారాడో ఈ కథ వింటే తెలుస్తుంది. ఈ కేసు గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటి వాళ్లకు ఉరిశిక్ష ఒక్కటే సరిపోతుందా? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.